చుట్టుపక్కల దైవ సేవకుల్ని కూడా పిలుచుకొని మీ ప్రేమను బట్టి ఇదిగోనైనా సంఘముగా కూడుకొని మా ప్రభు యొక్క కృపని జ్ఞాపకం చేసుకుంటుండగా కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. వేదిక మీద ఉన్న దైవ సేవకులను, విడిచి వచ్చిన సంఘాలను, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన స్థానిక బిడ్డలను, సేవకులను ఆరోగ్యాన్ని, శక్తిని, బలమునిచ్చి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, తమ్ముళ్ళు, అలాగే ఇంతవరకు మంచి మధురమైన మాటలు తెలియజేసిన తమ్ముడు అభికి మరి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు పల్లెటూరు, పట్టణము, మెట్రోపాలిటన్ సిటీ, మున్సిపాలిటీ, పంచాయతీ అనే తేడా లేకుండా చిన్న చిన్న పల్లెటూరు దగ్గర నుంచి పెద్ద పెద్ద అగ్రరాజ్యాల వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి పుట్టారు అనేటువంటి ఈ మహా ఆనందకరమైన సందర్భాన్ని పండుగగా ఉత్సాహంతో జరుపుకోవడం మనం ఎంతగానో లోకంలో మనం చూస్తున్నాం. సుమారుగా డిసెంబరు మరి 10 నుంచి లేదా 20 నుంచి డిసెంబర్ నెల వరకు, ఆఖరు వరకు కూడా ఎక్కడో ఒక చోట యేసుక్రీస్తు వారు పండుగని లోకములో చాలామంది దీన్ని జరుపుకోవడం మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మరి పండగ అనగానే మంచి భోజనాలు, కొత్త బట్టలు, మరి బంధువులు, ఇదొక ప్రత్యేకమైనటువంటి ఆనందం. ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం ఇది. అందుకే మరి చిన్నతనంలో ఇళ్ళు అనేవి, గృహాలు అనేవి మట్టితో కట్టుకునేవై ఉండేవి. ఇప్పుడులాగా డాబాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ, పెద్ద పెద్ద బంగ్లాలు కానీ లేవండి. ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు కూడా మంచి మంచి ఇల్లు కట్టి పెట్టిస్తున్నారు. చిన్నతనంలో హౌసు, ఇల్లు అనగానే పండగ వచ్చినప్పుడు పేడతో తెచ్చుకుని అలుక్కునేవారు, మట్టితో అలికేవారు. మట్టి ఇంటిని మట్టితో అలికి ముగ్గులు పెట్టేసరికి ఆ రోజు ఆ ఊరంతా పండగ వాతావరణం వచ్చేసేది. ఇకపోతే ఎక్కడ చూసినా పిండి వంటల గుమగుమలు, బంధువుల యొక్క కోలాహలం, అలికిన ఇళ్లతో, పెట్టిన ముగ్గులతో చాలా బాగుండేవారు. మరి పెద్దలు ఈ సమాజానికి నేర్పించింది ఏంటంటే, పండగ అంటే ఇల్లు అలకడమే కాదంట. మీలో కూడా చాలామందికి తెలుసు, ఇల్లు అలకగానే అంటారు. అంటే ఇల్లు అలకగానే పండగ కాదు అంటే అర్థం ఏంటన్నమాట? ఇల్లు అలకాలి, లేదంటే రంగులు వేసుకోవాలి. తర్వాత పండగ ఇల్లు అలకటంతో అయిపోలేదండి, ఏదో మిగిలిపోయిందంట. అదేంటంటే పిండి వంటలు, మంచి భోజనాలు, బంధువులు, కొత్త బట్టలు, ఇవన్నీ కలిపితే పండగ అన్నమాట. అలాగే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పుట్టిన సందర్భంలో మనం ఆనందపడుతున్నామంటే, పండగ అంటే మనం కూడా కొత్త బట్టలు, పిండి వంటలు, మంచి భోజనాలు, పాటలు, డ్యాన్సులు ఆలోచించగలిగితే, పండగ అనగానే మనం కూడా భోజనాల వరకు, కొత్త బట్టల వరకు, బంధుమిత్రుల వరకు, లేదంటే డ్యాన్సుల వరకు, పాటల వరకు మాత్రమే ఈ 21వ శతాబ్దంలో కూడా ఇప్పుడు కూడా ప్రజలు అదే ఆలోచిస్తున్నారు. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రావడం వెనకాల ఒక్కరోజు పండగ కాదండి, ఆయన జన్మదినం వెనకాల ఉన్న కారణం. ఒక్కరోజు కాదది. ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ని మనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయము
మొదటి వచనం చూస్తే ప్రియులరా, ఆది యందు వాక్యం ఉండెను. చూడండి ఎంత బాగుందో, బాగా వినాలి. ఆది యందు అనగానే అప్పటికి ఇంకా కాలం లేదప్పటికి. ఈ భూమి మీదకి కాలం అనేది, నెలలు, సంవత్సరాలు, రోజులు అనేవి సూర్య కుటుంబం ఏర్పడిన తర్వాత వచ్చినవి. అంటే చాలామందికి సూర్య కుటుంబం అంటే ఏంటో తెలియకపోవచ్చు. ఆకాశంలో సూర్యుడు అనే ఒక నక్షత్రం ఉంది, దాని చుట్టూ తిరుగుతున్న భూమి ఉంది. మీకు తెలుసో తెలీదో, మనం చాలా స్పీడ్గా తిరుగుతున్న భూమి మీద ఉన్నాం. మనం ఎక్కడున్నామమ్మా? ఏ భూమి మీద ఉన్నాం? తిరుగుచున్న భూమి మీద ఉన్నాం. మనం ఎక్కడికో వెళ్ళిపోలేదేటి? ఎక్కడికో వెళ్ళిపోలేదేటమ్మా? భూమి తిరుగుతున్నా, చాలా స్పీడ్గా కదులుతున్నా కానీ ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడోళ్ళు అక్కడే ఉండేటట్లుగా దేవుడు రంగుల రాట్నం మీద కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టాడు మనల్ని. తెలుసండి? రంగుల రాట్నం మీద కూర్చోబెట్టినట్టుగా, చక్కగా ఉయ్యాలలో కూర్చోబెట్టినట్లుగా చక్కగా కూర్చోబెట్టాడు. కాబట్టి ప్రియులారా, సంవత్సరం రావాలి అంటే సూర్యుడు తిరగాలి, నెల రావాలి అంటే చంద్రుడు తిరగాలి, రోజు రావాలి అంటే భూమి తిరగాలి. మరి ఇవి లేని కాలమే ఆది యందు అన్నాడు. ఆది యందు అంటే అంతము లేని సంవత్సరాల కాలం వెనకాలన్నమాట. దానికి లెక్కలేదు. అప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో చెప్తున్నాడు దేవుడు. ఆది యందు దేవుడు ఏమన్నాడమ్మా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూసారా, ఎలాంటి అతిరథ మహారథులైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాని ఈ లోకానికి పంపించాలి అనుకున్నాడో మీరు ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభువారు రావాలి అనుకునే ఆలోచన వారం రోజుల క్రితం జరిగింది కాదది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టాలి అని అనుకున్న కాలం సంవత్సరం క్రితం కాదది. ఇదిగో నేను మీ గ్రామానికి రావడానికి, ఈ గ్రామానికి రావడానికి, ఏ ఊరమ్మ ఇది? జగపతి రాజపురం రావడానికి నేను తమ్ముడోళ్ళు నా దగ్గర డేట్ తీసుకుని ఒక 20 రోజులు అయి ఉంటుంది, ఒక నెల రోజులు అయి ఉంటుంది. నేను జగపతి రాజపురం రావడానికి, ఈ కార్యం ఇలా జరగడానికి ఓ సంకల్పం నెల రోజుల క్రితం జరిగింది. నెల రోజుల క్రితం ప్లాన్ చేస్తే 26వ తారీఖు డిసెంబరు మీ మధ్యకి రావడం జరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనే సంకల్పం నెల రోజుల క్రితం కాదది, సంవత్సరం క్రితం కాదది, పోనీ 10 సంవత్సరాల క్రితమా, 1,000,000 సంవత్సరాల క్రితం అంటే అసలు లెక్కలు లేని కాలం అప్పుడే యేసుప్రభు గారు ఆది యందు ఉండేవాడు. అంతము లేని కాలములో, లెక్కించలేని కాలమానములో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దగ్గర వాక్యముగా ఉన్నాడు, 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 ఉన్నాడు అని ఆయన మనకి ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే, ఆయన గురించి మనకి ఎందుకు తెలియచేస్తున్నాడంటే, ఎలాంటి మహానుభావుడు మన దగ్గరకు వచ్చాడో మనకు అర్థం కావాలి. అక్కడున్నవాడు మరియమ్మ గారి గర్భంలోకి వచ్చాడు. ఇక్కడి నుంచి తీసుకుని లెక్క పెట్టాం మనం. క్రీస్తు నేడు పుట్టెను, నేడు పుట్టినంటే ఎప్పుడు పుట్టాడు అనుకుంటున్నాం మనం? మరియమ్మ గారు పుట్టిన తర్వాత ఆమె గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చిన లెక్కలు తీసుకుని పుట్టుక అనేసరికి ఇదే అనుకుంటున్నాం మనం. కానీ మరియమ్మ గారు గర్భంలోకి రాక పూర్వం యేసుక్రీస్తు ప్రభువారు జగత్తును కలుగజేసిన రక్షకుడిగా, సృష్టికర్తగా, తండ్రి అద్వితీయ కుమారుడిగా పరలోకంలో ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలియాలి. ఇంతటి మహానుభావుడు, ఇంత కాలానికి అతీతుడు, ఇంత సర్వశక్తిమంతుడు ఈ భూమి మీదకు అడుగు పెడితే చూసారా, అసలు దినములే ఆయన లెక్కలకు సరిపోనప్పుడు ఒక్క దినము పండగ చేసుకొని ప్రభు పుట్టాడని
కొత్త బట్టలు వేసుకుని భోజనాలు చేసుకుని చల్లగా వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ వాక్యాలు చదువుతుంటే, ఈ సంకల్పం అంతా ఆలోచిస్తుంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక్కరోజు ఆలోచించుకునే వ్యక్తి ఆయన. ఒక్కరోజు జ్ఞాపకం చేసుకునేవాడా? కాదు ప్రియులారా. ఒక్కరోజు త్యాగం కాదు అది, ఒక్కరోజు పండగ కాదు అది. ఒక్కరోజు జ్ఞాపకం చేసుకుని మరలా వచ్చే సంవత్సరం డిసెంబర్ 26 జ్ఞాపకం చేసుకునే వ్యక్తి కదా ఆయన. అలాంటి చిన్నవాడు కదా ఆయన. అలాగ లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం మనం. అలా లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. తెలుసా మీకు? లోకంలో కూడా చాలా పండుగలు జరుగుతూ ఉంటాయి. పండగ చేసిన తర్వాత దేవుణ్ణి పక్కన పెట్టేసి మర్చిపోతాం. మరలా వచ్చే సంవత్సరం బయటికి తీస్తాం. ఆలోచన చేయండి. అలాగే దేశ నాయకుల గురించి, వారి పుట్టినరోజు అప్పుడు శిలా విగ్రహాలకి పెయింట్ వేస్తారు, అవసరమైతే పాలుతో కడుగుతారు. మరలా వచ్చే సంవత్సరం వరకు దాని మీద ఏం పడినా పట్టించుకోరు. అలా కాదు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడం అనేది అలాంటి సాధారణమైన పని కాదు. అది ఆది యందు, ప్రపంచానికి కాలం లేని కాలంలో, వాక్యముగా శరీరం లేకుండా అనంతమైన లోకములో సర్వేశ్వరుడైన దేవుని యొక్క కుడిపార్శ్వమందు ఉండేటువంటి ప్రభు, వాక్యమైన ప్రభు ఏం చేశాడో తెలుసా? 14వ వచనం. ఆ వాక్యము ఏ వాక్యమమ్మా? ఆది యందు, భూమి ఆకాశములు లేనప్పుడు ఉన్న ఆది యందు, భూమి ఆకాశములు ఈ సృష్టి లేకపూర్వం ఉన్న ఆది యందు, అక్కడుండే వాక్యం ఏదో కారణం చేత భూమి మీద మనుషుల ప్రారంభం నుంచి మనుషుల ఉత్పత్తి కోటాను కోట్ల ప్రజలుగా జరిగే వరకు వచ్చిన కాలంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చింది. చూసారా? ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరోజు పండగ చేసుకునే సామాన్యమైన వ్యక్తా, లేదంటే కారణం చేత వాక్యముగా ఉన్న ఆయన శరీరాన్ని ధరించుకుని మన మధ్యకు వచ్చిన మహానుభావుడా? ఆలోచించండి ప్రియులారా. యేసుప్రభు గారు చాలా గొప్ప కారణం చేత భూమి మీదకి రావడం జరిగింది. ఆయన వచ్చిన కారణం ఒకటైతే సమాజం ఆయన ఉపయోగించుకునే కారణం ఇంకొకటి. కొంతమంది యేసుప్రభు గారిని స్వస్థతల కొరకు వాడుకుంటారు, కొంతమంది అద్భుతాల కొరకు వాడుకుంటారు, కొంతమంది అవసరాల కొరకు వాడుకుంటారు కదా, కొంతమంది భాషల కొరకు వాడుకుంటారు, కొంతమంది ప్రయాణాల్లో తమకి ఏ ప్రమాదం జరగకూడదని ఆపద కొరకు వాడుకుంటారు. కొంతమంది అయితే ఇష్టానుసారంగా ధనం సంపాదించుకోవడానికి, అప్పులు తీర్చుకోవడానికి. లోకంలో అందరూ ఒక ఉద్దేశంతో ప్రభువుని నమ్ముకోరండి, రకరకాల కారణాల చేత ప్రభువుని నమ్ముకుంటారు. యేసుక్రీస్తు ప్రభువు నాకు రక్షణిచ్చి, నా పాపశాపాల నుంచి విడిపించి, నేను కోల్పోయిన పరలోకపు మహాపట్టణానికి తీసుకెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చిన మహానుభావుడు అని, మరణించే వరకు కూడా ఆయన విడిచిపెట్టకూడదని ఆయనతో పాటు ఉండేటట్టుగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో అందుకు నమ్ముకున్న వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కానీ రకరకాల కోణాల్లో యేసుప్రభు గారిని నమ్ముకున్న వాళ్ళు చాలామంది భూమి మీద కనిపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందు ఉన్న మహానుభావుడు, మరి ఆ వాక్యముగా ఉన్న ఆయన శరీరధారిగా మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. ఎందుకున్నాడు ఇక్కడ? అసలు ఏం పని ఇక్కడ తెలుసమ్మా? ఎందుకు ఉండాలి? భూమి మీద ఉండడం వల్ల ఆయనకి ఏమైనా సుఖం ఉందా, సంతోషం ఉందా? మనకలాగా అమ్మ అమ్మ అంటూ అమ్మ కూడా తిరిగాడా? చెప్పండి. అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మ కూడా తిరిగినవాడా? నాన్నగారు నాన్నగారు అంటూ నాన్నగారు కూడా తిరిగినవాడా? ఏమండి? మనకలాగా ఆయనకి
మరి ఫ్రెండ్స్ ఉన్నారా, స్నేహితులు ఉన్నారా? ఆలోచించండి. మనకులాగా ఎలాంటి సుఖాన్నైనా ప్రభువారు భూమి మీదకి వచ్చి అనుభవించలేదు కదా. అలాంటి ఏ సుఖము అనుభవించలేము అని తెలిసి కూడా భూమి మీదకి శరీరం ధరించుకుని ఎందుకు రావాలి అసలు? ఏంటి ఆ ప్రధానమైన కారణం? ఆయన వచ్చాడు అని పండగ చేసుకుంటున్న సోదరిమణులారా, ఆయన ఎందుకు వచ్చాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మరి ఆలోచించాలి. ఆయన రావడం చాలా మంచిది. ఆయన భూమి మీదకి అడుగు పెట్టడం చాలా చాలా గొప్ప సంగతి. కానీ ఎప్పుడో ఉండే మహానుభావుడు, ఎక్కడో ఉండే మహానుభావుడు కారణం చేత శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడంటే ఇంకా సమాజం కళ్ళు తెరుచుకోలేకుండానే యేసుక్రీస్తు ప్రభువారిని వ్యర్థంగా ఆరాధించుకుంటుంది, వ్యర్థంగా పూజించుకుంటుంది, వ్యర్థంగానే నమ్ముకోవాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి, ఆయన ఎవరో కాదండి. ఆయన భూమి మీదకి వచ్చి ఏం పని చేయాలో ఆ పేరును కలిగిన మహానుభావుడు. మీరు ఎప్పుడైనా విన్నారండి టైలర్ అని? టైలర్ అంటే ఎవరండి? బట్టలు కుడతాడు, మర్చిపోకండి. కార్పెంటర్ అంటే ఎవరండి? వడ్రంగి పని చేస్తాడు. ఏమో కార్పెంటర్ అనేది పనా పేరా? పని. తెలుసా అండి? టైలర్ అనేది పేరా పనా? పని. చాలామంది పేరు పెట్టి పిలవకుండా టైలర్ గారు వెళ్ళారండి అంటారు. టైలర్ గారు అనేది టైలర్ గారు అనేది పేరు కాదు, అదేంటది? పని. ఎవరైనా ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు యాపిల్ పళ్ళు అంటే ఆయన ఏమని కేకేస్తారు మీరు? యాపిల్ పళ్ళు ఇలా రండి అంటారు. యాపిల్ పళ్ళు ఏంటాడు? అతను యాపిల్ పండు అతను కాదండి. తోటకూర గోంగూర అంటే మీరు ఏం కేకేస్తారు? తోటకూర ఎలా రా అంటారు. అనగానే తట్టలో తోటకూర నడుచుకుంటూ వస్తుంది అనుకోండి. తోటకూర అమ్మే ఆయనకు పేరు ఉంటుంది. ఆయనకి ఏముంటుంది? పేరు ఉంటుంది. తేగలు అనగానే తేగలు వెళ్ళారా అంటారు. తేగలు వస్తాయి. అది పని. కానీ అతని పేరు వేరేగా ఉంటుంది. టైలర్ అనేది ఆయన పేరు కాదు, ఆయన పని. కార్పెంటర్ అనేది ఆయన పని. వెల్డర్ అనేది అతను చేసే పని. ప్లంబర్ అనేది అతను చేసే పని. మరి ఆయన పేరేంటి? ఆయనకంటూ గుర్తింపు కొరకు ఒక పేరు ఉంటుంది కదా. కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి గొప్ప పేరు, పేరునే పనిగా కలిగి వచ్చిన మహానుభావుడు అండి యేసుక్రీస్తు ప్రభు అంటే. తెలుసా మీకు? ఆయన పేరేం పేరమ్మా? యేసు. ఏం పేరు? యేసు అంటే ఏంటమ్మా? రక్షకుడు. మీకు ఈ రాత్రి ఏం తెలియాలంటే యేసు అనేది తెలుగు పదం కాదు. చాలామంది యేసు అని పెట్టేసుకుంటారు. యేసు అనే పేరు తెలుగు కాదమ్మది. ఒరే యేసు ఎలా రా అంటారు. యేసు అనే పేరుకి బైబిల్లో కింద అర్థం ఇస్తాడు, రక్షకుడు. అది తెలుగు. యేసు అనేది తెలుగు కాదు. అది యేసు అనే వేరే భాషలో దాన్ని తెలుగు భాషలోకి తర్జుమా చేస్తే ఏమని వచ్చింది? రక్షకుడు. క్రీస్తు అనేది తెలుగు కాదు. అది అభిషక్తుడు అనేది తెలుగు పదం. వింటున్నారా? అది వేరే భాషలో ఉన్నటువంటి పదాలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత యేసు అనే పదానికి రక్షకుడు కదండి. అంటే భూమి మీదకి వచ్చి ఆయన చేసే పనికి, ఆయన పేరుకి కరెక్ట్గా సంబంధం కలిగినటువంటి మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ప్రపంచంలో. ఎందుకో తెలుసా? టైలర్ గారు అనేది ఆయన పేరు కదా, ఆయన పని. ఆయన పేరు ఏ సూర్యరావో ఏ సుబ్బారావో ఉంటుంది. తెలుసా అండి? యాపిల్ పళ్ళు అమ్మే ఆయన యాపిల్ పండు ఇలా రా అని పిలుస్తారు కదా, ఆయన పేరు యాపిల్ పళ్ళు కాదు. బాబురావో సూర్యప్రకాశ్రావో ఏదో ఉంటుంది. దేవుని బిడ్డలారా, అలాగన ఆయన భూమి మీదకి వచ్చి చేసే పనికి, ఆయన పేరుకి సంబంధం కలిగి ఇక్కడికి వచ్చి ఏం చేస్తాడో ఆ పేరు పెట్టాడు తండ్రి ఆయనకి. చూసారా మీకు? మత్తయి సువార్త చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్తలో
మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు చూడండి ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆమె ఒక కుమారుని కనెను. ఏమా? తన ప్రజలను వారి పాపముల నుండి. అది కదండి, యేసుప్రభు గారు ఎందుకు పుట్టారు చెప్పండి అమ్మా? వెరీ గుడ్. రక్షించడానికి కాదండి. ఎక్కడి నుంచి రక్షించడానికి? పులి నుంచి, సింహం నుంచి, పాము నుంచి రక్షించడానికి కాదు. వీటికంటే ప్రమాదకరమైన పాపం నుంచి రక్షించడానికి వచ్చాడు. తెలుసమ్మా? నిజం చెప్పండి, మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీకు పులి అంటే భయమా, పాపం అంటే భయమా? నిజం చెప్పండి. నిజంగా పులి అంటే భయం. పులి అంటేనే మనకి భయం కదమ్మా. పాము అంటే భయమా, పాపం అంటే భయమా? పాము అంటే భయం. ఎయిడ్స్ అంటే భయమా, పాపం అంటే భయమా అమ్మా? రోగం అంటే భయమా, దేవుడు అంటే భయమా? రోగం అంటేనే భయం మనకి. మర్చిపోకండి, పాపం అనేసరికి ఏ భయం లేకుండా అనర్గళంగా చేసుకెళ్ళిపోతాం. అనర్గళంగా చేసుకెళ్ళిపోతాం. పులికి భయపడతాం, సింహానికి భయపడతాం, రోగానికి భయపడతాం, పాముకు భయపడతాం. దేవుని బిడ్డలారా, దేనినైతే ప్రమాదకరం కాదు అనుకుని ప్రపంచం నిర్లక్ష్యం చేసిందో ఆ పాపమే ఏ మనిషినైనా పరలోకానికి చేరకుండా చేసేది. అది మనకు తెలియదు. గుడ్డితనంలో ఉన్నాం కనుక ఆ పాపపు కోపములో మునిగిపోయి పరలోకానికి వెళ్లకుండా బ్రతుకుతున్న మానవ సమాజాన్ని కళ్ళు తెరిపించి పాపం చేసిన వాళ్ళు పరలోకం రారురా అని చెప్పడానికి భూమి మీదకి వచ్చి ఆ పాపము నుంచి రక్షించడానికి ఒక రక్షకుడు ఈ ప్రపంచానికి అవసరమయ్యాడు. చూసారు ఎంత బాగుందో? మళ్ళా చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 వచనంలో. ఆమె ఒక కుమారుని కని తన ప్రజలను వారి పాపముల నుండి విమోచించడానికి, వారి రోగాల నుంచి కాదండి, వారి రోగాల నుంచి విమోచించడం కాదండి. రోగం అనేది సెకండరీ థింగ్ అండి. చాలామందికి తెలియక ఫస్ట్ ప్లేస్లో పెట్టేశారు పట్టుకొచ్చి. తెలుసండి, నేను ఎప్పుడు టీవీలో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను. ఏమా, మనకు పోవలసింది ఫస్ట్ రోగమా పాపమా? ఎందుకు పోవాలి? రోగం పోకూడదా? ఏమా, రోగం పోకూడదా మనకి? చెప్పండి. రోగంతో చచ్చిపోయినా పర్లేదు, పరలోకం వెళ్తామండి. అది రోగంతో చచ్చిపోయినాము ఎక్కడికి వెళ్తామమ్మా? మీరు కనుక ప్రభువు నమ్ముకొని పరిశుద్ధులుగా బ్రతికితే ఒకవేళ మనకి ఏ జబ్బు చేసినా పరలోకం వెళ్తాం. పరలోకం వెళ్ళడానికి రోగం అనేది కారణం కాదది, పాపం. దానిని భూతద్దంలో చూడాలి. దాన్నే ఈ ప్రపంచం నెగ్లెక్ట్ చేసింది. పాపములో కూరుకుపోయి స్వేచ్ఛగా ప్రపంచాన్ని అనుభవించుకుంటున్నారు. అందుకనే ఈ ప్రజలకి పాపం చేస్తే పరలోకం వెళ్ళమని, పాపంలో ఉండకూడదని చెప్పడానికి తానే తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. ఎంత బాగుందో చూడండి. యేసుప్రభు గారు ఈ లోకంలో పుట్టడానికి గల కారణం తెలిసిందమ్మా? తెలిసింది. ఎందుకు వచ్చాడు చెప్పండి? మన పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు. మరి మీరు రక్షించబడ్డారా పాపం నుంచి? ఇంకా చేస్తున్నారా? మరి పండగ చేసుకుంటారండి అందులో ఉండి. అయ్యగారు అంటున్నారు మామూలేనంటున్నారు. అంటే ఇది ఎలాగుందంటే బురదలో ఉండి కొత్త బట్టలు వేసుకున్నట్టు ఉంది. అవునా? మనం ఏం చేస్తున్నామమ్మా? బురదలో ఉండి కొత్త బట్టలు వేసుకుంటున్నాం, కడుక్కోవట్లేదు. ఏమా, బురదని కడుక్కోవడం లేదు, బందని తుడుచుకోవడం లేదు. వింటున్నారండి? అర్థమైందా? మీ భాషలోకి దిగి మాట్లాడుతున్నాను, బాగా ఆలోచించాలి. దేవుని బిడ్డలారా,
మరి ఆయనేమో మన పాపముల నుంచి విమోచించడానికి ఆయన వస్తే నువ్వు అలాంటి పని చేయక బాబు, నువ్వు పక్కకుండా నేను పక్కన పెట్టేసి పండగ చేసి వదిలేసేసి భోజనాలు తినేసేసి కదా, భోజనాలు తినేసి నువ్వు 1,00,000 కారణాల చేత వచ్చి ఉండొచ్చు, కానీ మాకు అనవసరం, మాకు అలాంటి పండగ అయితే మాకు అవసరం లేదు, నువ్వు పక్కన ఉండు ప్రభు అని చెప్పేసి మా నిష్టానుసారంగా బ్రతికేసి లోకం సుఖపడుతూ ఉంది ఈ రోజుని. ఏమర్థమయ్యాడు ప్రభు రాకడ? మరి దేవుని బిడ్డలారా, మరి ఎప్పుడు కళ్ళు తెరుచుకుంటాం? ఎప్పుడు మారు మనసు పొందుతాం? ఎప్పుడు ప్రభు రాకడ మనకు అర్థమవుతుంది? ఆలోచన చేయండి. సంవత్సరం నుంచి కనిపెట్టిన పండుగ ఇవాళతో అయిపోద్దండి, ఈ రోజుతో అంతా అయిపోద్దండి కదండి. ఆమె అనగానే పండగ అయిపోయినట్టే వెళ్ళిపోతాం. కానీ ఏంటి దానివల్ల లాభం ఏంటి? ఏం చేసాం మనం అసలు? ఆలోచన చేయాలి కదండి. యేసు అనే పదానికి అర్థమేటమ్మా? రక్షకుడు. ఎందులో నుంచి రక్షించడానికి వచ్చాడు? పాపము నుంచి రక్షించడానికి వచ్చాడు. కనుక ఆ పేరుని, రక్షకుడు అనే పేరుని పనిగా కలిగి వచ్చిన మహానుభావుడు. ఇలాంటి పేరు ఎవరికీ ఉండదు కదా, ఇలాంటి పేరు ఎవరికి ఉండదు. నా పేరు సాగరు. సాగర్ అంటే ఏంటమ్మా? సముద్రం. నా పేరుకి నా 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 జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమీ లేదు. అలాగే చాలామంది రాజు అని పెట్టుకుంటారు తమ్ముళ్ళు. పాపం చాలామంది ఉంటారు రాజు అని పెట్టుకుంటారు. రాజు అంటే ఏం చేస్తాడమ్మా? పరిపాలన, గుర్రం, రథాలు, సింహాసనం, కిరీటం, ఎవరక్కడా అంటారు. మన రాజులకి ఏముండదు? ఏముండదు పాపం. ఎవరక్కడ అనరు. అమ్మ ఏం కూర అంటాడు. మనం ఈ టైపు రాజులు, విన్నారా? మనం ఈ టైపు రాజులు. మన పేరుకి మన పనికి తాడు బొంగడం ఉండదు, ఏ సంబంధం ఉండదు. కానీ యేసుప్రభు గారు వచ్చి చేసే పనికి ఆయన పేరుకి సంబంధం ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరు బాగా ఆలోచించాలి. ఇలాంటి ప్రతిసారి పెట్టుకుంటామండి, ప్రతి సంవత్సరం ఉంటామండి అనుకోకండి. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటామండి అనుకోకండి. అది ప్రణాళిక ప్రకారంగా యేసుప్రభు గారి లోకానికి పుట్టినటువంటి జీవితం అది. అమ్మా మాట్లాడకండి. ప్రణాళిక ప్రకారంగా యేసుప్రభు గారి లోకానికి పుట్టిన అద్భుతమైన జీవితం అది. ఇంకా లోకం ఎవరి పని మీద వాళ్ళే ఉన్నారు. రక్షణ పొందుకున్న వాళ్ళు ఆరిపోయారు, పొందుకోమని చెప్పిన వాళ్ళు పొందుకోకుండా జారిపోయారు కదా. దగ్గరికి వచ్చి ప్రభువారి కృప చాలామందికి దగ్గరికి వచ్చిన, నాకు అప్పుడే ఎందుకండి, ఇంకా వయసు ఉంది, సినిమాలు మానేయాలి. చాలామంది దేవుడిని నమ్మకం ఏమంటారండి? సినిమాలు మానేయాలి, జోకులు మానేయాలి, సెల్ ఫోన్లో జబర్దస్త్ చూడడం మానేయాలి, అవునా? బూతులు మానేయాలి, ఇవన్నీ మానేయాలి. మరి కనీసం పండగ, యేసుప్రభు గారిని నమ్ముకుంటే పండగప్పుడు కూడా మందు తాగకూడదంట. ఇవన్నీ ఎవడు పడతారండి, నా వల్ల కదండి అంటూ ఉంటారు. అలాగ అంటూనే సమాధుల్లోకి చేరిపోతున్నారు, అలాగంటేనే జారిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మానవ జీవితం ప్రమాదకరమైన స్థాయిలోకి ఈరోజు ఈ సమాజం వెళ్ళిపోయింది. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలు మనుషుల్ని గురించి ఆలోచించాడో, ఎంత కాలం వెయిట్ చేసి ఇక్కడికి వచ్చాడో. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21-22 వచనాల్లో ఎంత మంచి మాట ఉందో చూడండి. యేసు ప్రభు గారు ఇక్కడ పుట్టాలనేది మరియమ్మ గారు పుట్టినప్పుడు కాలం కాదది, అప్పటి ప్రణాళిక కాదంటది. అన్నిటికీ, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 21 వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడంట. చూడండి ఎంత బాగుందో చూడండి. కంగారపడకండి అమ్మా, చదువుతున్నాం కదా, చదివిందో ఆలోచిద్దాం. ఎందుకంటే ఇవి చదివి ఆలోచించే దేవుని మాటలు, లేకపోతే అర్థం కాదు మనకి. ఏంటంట?
అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుంచి తన పరిశుద్ధమైన ప్రవక్తల నోట పలికిస్తూనే ఉన్నాడంట. మోషే గారు, సమూయేలు గారు, యెషయా గారు ఇలాగ వన్ బై వన్ ప్రవక్తలతోటి దేవుడు మాట్లాడిస్తూనే ఉన్నాడు. అబ్బాయ్, ఈ ప్రపంచంలోకి నా ప్రియకుమారుడైన ఓ మహానుభావుడు జన్మించబోతాడు. ఆయన పుట్టినప్పుడు సర్వ ప్రపంచ మనుషుల పాపములను తన ప్రాణంతో ప్రాయశ్చిత్తం చేస్తాడు. అంతటి త్యాగం ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు. అంతటి మహానుభావుడు భూమి మీదకి వచ్చి శరీర సుఖాలు కోరుకోడు, పెళ్ళి అనడు, అమ్మ అనడు, నాన్న అనడు, పోనీ ఒక రూపాయి వెనకేసుకుందామని ఉండదు. చూసారా, ఎంత గొప్ప క్యారెక్టర్ కలిగిన నా బిడ్డ భూమి మీదకి వచ్చి మీ కొరకు బలైపోతాడని చెప్పడానికి అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తాయని ప్రవక్తల చేత చెప్పుకుంటూనే వస్తున్నాడంట. సమూయేలు తొందరపడుకో, సౌలు తొందరపడుకో, యెషయా గారు తొందరపడకండి. వింటున్నారమ్మా? ఇలాగ దేవుడు మోషేకి, సమూయేలుకి, అందరికీ యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు అనే మాటనే ఆయా కాలాల్లో తెలియచేసుకుంటూనే వస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినరోజు అనేది, పుట్టిన దినం అనేది అప్పటికప్పుడు అయిపోయింది కాదు, స్పాట్ యాక్షన్లో జరిగింది కాదు. అది దేవుని బిడ్డలారా, అప్పటికప్పుడుగా జరిగిపోయింది కాదు అది. అందుకే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల చేత పలికించెను. అంతవరకు యేసుక్రీస్తు ప్రభువారు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. ఎంత బాగుందో చూడండి. కుదురుబాటు కాలాలు వచ్చే వరకు నాయనా నువ్వు ఇక్కడుండు. ఎన్ని సంవత్సరాలు పరలోకంలో ప్రభువారిని దేవుడు మరి వెయిట్ చేయించాడు చూడండి. ఈ మాటను బట్టి ఎన్ని తరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు. భూమి ఆకాశములు పుట్టాలి, భూమి మీద ఆదాం పుట్టాలి, ఆదాము నుంచి తరతరాల ప్రజలు భూమి మీదకి పుట్టుకు రావాలి. కుదురుబాటు కాలాలంటే అర్థమేంటి? ఏ కాలంలో వెళితే బాగుంటుందో ఆ కాలంలో వెళ్ళాలి. ఏ కాలంలో ప్రపంచానికి రక్షణ కావాలో, ఏ కాలంలో ధర్మశాస్త్రం పోయి నూతన గ్రంథంగా కొత్త నిబంధన నీ ద్వారా రావాలో, ప్రజలందరూ పాప విముక్తులు కావాలి, సున్నతి మానేసి బాప్తిసం తీసుకోవాలి, విశ్రాంతి దినాల ఆచారాన్ని మానేసి ప్రతిదినము దేవునికి విశ్రాంతి దినంగా పాటించాలి. ప్రతిదినము తన కాడనెత్తుకుని దేవుని కొరకు బ్రతికే తరాల ప్రజలను నువ్వు నూతనంగా తయారు చేయాలి. అలాంటి కాలాలు వచ్చే వరకు కూడా పరలోకపు నివాసి అయి ఉండుట ఆవశ్యకం. నువ్వు ఇక్కడే ఉండు నాయనా అని చెప్పేవాడంట తండ్రి ప్రభుకి. అదే ఈ మాటకు అర్థం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకపు నివాసి అయి ఉండుట ఆవశ్యకము. అక్కడ ఆయన కూర్చోబెట్టి ఇన్ని కోటాను కోట్ల సంవత్సరాలు వెయిట్ చేయించాడు. అంటే ఎలాంటి దేవుణ్ణి నమ్ముకున్నామో చూడండి. ఈ రాత్రి మీరు ఎలాంటి త్యాగమూర్తి ద్వారా పరలోకం వెళ్ళాలని ఆశ్రయించామో చూడండి. ఎలాంటి ప్రభు ద్వారా మాత్రమే రక్షణ ఉందనే సంగతి రాత్రి గమనించండి. చాలామంది ఇంకా బాప్తిసం తీసుకోలేకుండానే ఉంటారు. విచిత్రం ఏంటంటేనండి, తమ్ముళ్ళు చాలామంది చాలా కష్టపడి పండుగలు చేస్తారు. నేను చూస్తూ ఉంటాను. క్రిస్మస్ అంటే ప్రార్థనకు రాకపోయినా సరే పండగ చేస్తారు, ప్రార్థనకు రాకపోయినా సరే వాళ్ళు కూడా నాటికలు వేస్తారు, బాప్తిసం తీసుకోకపోయినా సరే వాళ్ళు కూడా కేక్ తెప్పిస్తారు, చాలా త్యాగం చేస్తారు పాపం. కానీ రక్షణ ఉండదు, బాప్తిసం ఉండదు, ప్రార్థనకు రారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము కూడా దేవుని పనికి సహకారం అందిస్తున్నాం అనుకుంటున్నారు పాపం. అక్కడుండి చేస్తే దేవుడి పని ఎందుకు అవుతుంది? ఇక్కడ ఉండి చేస్తే దేవునికి కూడా మహిమ వస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఎవరైనా రక్షణ లేని తమ్ముళ్ళు ఉంటే మీరు సంఘాలకు వెళ్ళాలి, మీరు బాప్తిసాలు తీసుకోవాలి. మీలాంటి యవ్వన బిడ్డలు ప్రభుకు కావాలి. ఎందుకంటే యవ్వన ప్రాయంలో కాడి మోయుట నరునికి మేలు అన్నాడు తండ్రి. మిమ్మల్ని అందరినీ దేవుడు కోరుకుంటుంటే మనం బయట ఉంటే ఎలా మరి చెప్పండి? కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం మారాలనే ప్రభు మన దగ్గరికి వచ్చాడు. ఆ మహారక్షణ సంకల్ప ద్వారాన్ని
మనందరి కొరకు తెలిసి మనల్ని పరలోకానికి ఆహ్వానించాడు. ఈ రాత్రి మనసు పెట్టి మీరు ఆలోచించండి. ఇలాగే ఉంటామనుకోకండి. తెలుసండి, నేను మొన్న ఒక చోట స్మారక కూడికి వెళ్ళాను. చనిపోయిన కూడికి వెళ్ళాను నేను. ఆయన మంచి సేవకులు, చాలా నీతిమంతుడైన నాకు తెలుసు. ఆ మహానుభావుడు చనిపోతే ఫోటో అక్కడ పెట్టి, ఏమండి ఫోటో అక్కడ పెట్టారు. తెలుసు కదా, చనిపోతే పెద్ద ఫోటో చేయించి అక్కడ పెడతా ఉంటారు. అక్కడ అగరత్తులు పెట్టారు, పువ్వులు పెట్టారు, పూల దండ వేశారు, అన్నీ చేశారు. ఇలా మీ అందరూ వచ్చి కూర్చుని ఎవరిని చూస్తారమ్మా మీరు? ఆ ఫోటోని చూస్తూ ఉంటారు. అయ్యో పాపం, ఈయన మన మధ్య తిరిగాడు కదా, చనిపోయాడని దుఃఖపడుతూ బాధపడుతూ ఉంటారు. సరే, ఈ సంవత్సరం ఆయన ఫోటోకి దండ వేశారు, ఆయన ఫోటో మీరు చూశారు కదా. నెక్స్ట్ ఇయర్ ఎవరిది ఉంటుంది అక్కడ? తర్వాత అక్కడ ఫోటో ఎవరిది అనుకుంటున్నారు? మనదే. అదే ఫోటో స్థానంలో నా ఫోటో ఉంటుందని ఒక్కడు అనుకోడు అసలు. ఆయన ఒక్కడే చచ్చిపోయినట్టు దండ వేసి ఏడుస్తున్నారు పాపం. ఆయన చనిపోయారు, ఆయన మంచి ఆయన, నీతిమంతుడు ఆయన. కానీ అదే ప్లేస్లో నెక్స్ట్ ఉండేది మన ఫోటోయే. మనకి అలాగే దండేస్తారు. మరి ఇవన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి? చెప్పినప్పుడేమో, బ్రతుకున్నప్పుడేమో వినం, పోయాక వింటాకేమో బొంబాయి పోయావు. ఎలా మరి? దేవుని బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ సంగతులు ప్రపంచ ప్రజలకు చెప్పి మనందరినీ మార్చాలనే మంచి సంకల్పంతో తరతరాలు ఓర్చుకుని సంవత్సరాల పాలన పాటు తండ్రి దగ్గర అలాగే కూర్చుని ఉండిపోయాడు. అటు తండ్రి, ఇటు కుమారుడు పరలోకంలో ఉండి, ఎప్పుడు నువ్వు వెళ్ళే కాలం వస్తుందా, ఎప్పుడు మరియమ్మ గారు తాతగారు పుడతారా, ఎప్పుడు మరియమ్మ గారు నాన్నగారు పుడతారా, ఎప్పుడు మరియమ్మ గారు అమ్మగారు పుడతారా, ఎప్పుడు మరియమ్మ గారు పుడతారా, అప్పుడు కదా నువ్వు లోకంలోకి వెళ్ళవలసిందని దేవుడు తరతరాల నుంచి వెయిట్ చేస్తూ ఎదురు చూస్తూ కాలం వచ్చినప్పుడు ప్రభువాన్ని లోకంలోనికి పంపించాడు. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ముందు నుంచి సమస్త ప్రవక్తల ద్వారా ప్రకటించాడు. ఆ తర్వాత భూమి మీదకి ఆయన్ని పంపించాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పుట్టాడని పండగ చేసుకుంటున్నాం కదా, మంచిదే. మరి మనం ఏం చేయాలి? పండగ ఒకటేనా, ఇంకేమైనా చేయాలా? కింద రాశారు చూడండి. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను, ఏ విషయంలోనూ, అన్ని విషయంలోనూ ఆయన మాట వినాలి. ఏం చేయాలా? ఆయన బైబిల్లో 4 సువార్తల్లో సమాజంలో బ్రతుకుతున్న ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారని 4 సువార్తికులు రాశారో, సువార్తికుల తరువాత పౌలు గారు భుజస్కంధాల మీద సువార్త భారాన్ని వేసుకున్న తరువాత ఏమేమి చేశారో, ఆయన ఎవరో, ఏం ప్రకటించారో అని తిమోతికి, తీతికి, కొరింథీలకి, ఎఫెసీయులకి, గలతీలకి, ఫిలిప్పీలకి, తెస్సలోనికీలకంటూ రాశాడో ఆ మాటలన్నీ మనం ఏం చేయాలి? ఆయన ఏమేమి వచ్చి చెప్పాడో అన్ని మాటలను మనం తప్పనిసరిగా వినాలి. వింటున్నారా? మరి వినాలి, నిజమే. వింటున్నారా? చదువుతున్నారా? చదువుతున్నాం, వింటున్నాం, కానీ పాటించట్లేదు. చాలామందిని చూస్తూ ఉంటానండి, దేవుడికి ఏమైనా ఇస్తారు, ఎంతైనా ఇస్తారు, కానీ ఏమివ్వరు? మనసు ఇవ్వరు. ఏమండి, ₹1,00,00,000 ఇవ్వడం సులభమా? దేవుడికి మనసు ఇవ్వడం కష్టమా? ఒకసారి ఆలోచించండి అమ్మా, చెప్పాలి. ₹1,00,00,000 దేవుడికి ఇవ్వడం కష్టమా, మనసు ఇవ్వడం కష్టమా? మరి ₹1,00,00,000 అని ఇస్తారు కానీ మనసు ఇవ్వరేటండి బాబు. ₹1,00,00,000 అడిగిన ఇస్తారు. చర్చికి 10 లక్షలు అవుద్దన్నారండి. మొత్తం ఈ రంగులకి, ప్లంబింగ్కి, కింద వేసేటువంటి టైల్స్కి అన్నిటికి కలిపి 10 లక్షలు అవుద్దన్నారండి మేస్త్రి గారు. అంటే 10 లక్షలు నేను పెట్టుకుంటానమ్మా అంటాడు. 10 లక్షలైనా పెట్టుకుంటాడు కానీ ఆ మాయిదారి మనసుని దేవుడికి మాత్రం ఇవ్వడు. ఒకసారి ఆలోచించండి, మనసు ఇవ్వడం ఏంటండి? మనం మారు మనసు పొందండి అంటే పొందరేటండి? ఏమైనా అడగవా ఇస్తాం కానీ అది మాత్రమే అంటాం.
అదే కావాలి దేవుడికి. దేవుడికి ఆ మనసే కావాలి. లోకానికి ఏం కావాలి? మీరు కావాలి, మీ ఆస్తులు కావాలి, మీ అంతస్తులు కావాలి. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తుంటే లెక్కెట్టేవాడు సరిపోక మిషన్లు పెట్టి లెక్కటిస్తున్నారు ఈరోజు. మనుషులు వల్ల కాకపోతే మిషన్లు లెక్క పెడుతున్నాయి. చూసారా? తాగినా వాగినా తిరిగినా ఏం చేసినా దేవుడు ఏమనడు కనుక తండోపు దండాలుగా వెళ్ళిపోతూ ఉంటాం అక్కడికి. కొడుకు తాగొస్తే, కొడుకు తిరిగి వస్తే ఇంట్లో నాన్నగారు మాట్లాడడం లేదంటే ఆడ తండ్రి అంటారు. అసలు ఆ కుటుంబానికి అవసరం అంటారు అతను. ఆలోచన చేయండి పిల్లారా. గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు తెలుసండి. మన దేవుడు తప్పు చేయడు, మనల్ని చేయమని చెప్పడు. నేను తప్పు చేయను, నువ్వు కూడా చేయకూడదు అంటాడు. నేను త్రాగను, నువ్వు త్రాగకూడదు. నేను తిరగను, నువ్వు తిరగకూడదు. ఎంత మంచోడండి దేవుడు అసలు. అది ఇస్తాను ఇది ఇస్తాను అంటారేటండి. ఈ సంవత్సరం భోజనాలు ఏం పెట్టుకుంటాను అంటారు. భోజనాలు పెట్టుకుంటే మంచిదే, అది మనసు కూడా పెట్టుకోవచ్చు కదా దేవుడికి. అమ్మో ఇంకేమనుందో. అది ఎవరు? దేవుడికి కావలసింది అదే. ఆయన వచ్చింది ఆ కఠినమైన శిల లాంటి ఆ మనసును మార్చడానికే వచ్చాడండి. అది మారనప్పుడు ఏం చేస్తే ఆయనకి కావాలో చెప్పండి. ఇన్ని తరాలు ఆయన వెయిట్ చూసి, ఇన్ని తరాలు కాలం పాటు ఆగి 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 సరైన సమయంలో భూమి మీదకి వచ్చింది ఆయన. ఎందుకు చూసారా? ఆయన చెప్పిన ప్రతి మాట మీరు వినవలెను. ఒకవేళ మొండికేసి కనుక మీరు వినలేదనుకోండి, పండక్కే పరిమితమయ్యి మిగతాది పట్టించుకోలేదనుకోండి, మీరు మారు మనసు పొందలేదనుకోండి, పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయలేదనుకోండి, అప్పుడు ఏమైపోతారు చదవండి. ఆ ప్రవక్తతో చెప్పిన మాటలు విననివాడు ప్రజలలో ఉండకుండా అమ్మా సర్వనాశనం అయిపోతారంట. సరే, యేసుప్రభు గారు రాకండి పండగ వరకు మాత్రమే ఆలోచించి రేపటి నుంచి వదిలేశారనుకోండి, బాగుపడతామా సర్వనాశనం అయిపోతామా? నాకేమన్నా బాధ ఉందమ్మా, మీ మీద కోపం ఉందా? బైబిల్లో ఉందా? సర్వనాశనం అయిపోతారని ఉంది. యేసుప్రభు గారు ఉట్టినే చనిపోలేదు, ఉట్టినే రాలేదు, ఉట్టినే విడిచిపెట్టి ఇక్కడికి రాలేదు, ఉట్టినే తిరిగేయలేదు భూమి మీదకి వచ్చి. చాలా ప్రణాళిక ప్రకారంగా వచ్చాడు. ఉపయోగించుకుంటే ఆయన అందరికీ ఔషధం లాంటివాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరమ్మా? మన రోగానికి ఔషధం లాంటివాడు. మన ఆపదకి అక్కర లాంటివాడు. అందుకే పాత నిబంధన కాలంలో భక్తులు దేవుడి గొప్పతనాన్ని గమనించి ఏమనేవారు? నా కొండ, నా కోట, నా దుర్గం, నా శైలము. ఎంత బాగా సంబోధించేవారు. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు దేవుణ్ణి? ఆయన నాకు ఔషధం, నా ప్రాణం, నా జీవం, నా బలం, నా ఊపిరి అని చెప్పుకోవచ్చు మనం గొప్పగా. అలా చెప్పుకోవాలంటే ఆయనను మనం సంపూర్ణంగా కలిగి ఉండాలి, సంపూర్ణంగా అనిపించేవారుగా ఉండాలి. లేదనుకోండి, ఆయన వచ్చిన తర్వాత కూడా మీరు పట్టించుకోకపోతే, ఒక్కరోజు పండగగా మాత్రమే ఆలోచించి రేపటి నుంచి మరలా మామూలుగా లోకంలో కలిసిపోతే ఎంత త్యాగాన్ని మంట కలిపిన వాడు అయిపోతారో. ఎప్పుడు సృష్టి పుట్టక ముందు రావాలనుకున్న ప్రభు ఇంత ప్రణాళిక ప్రకారంగా వస్తే, ఒక్కరోజు పండగ కోసం ఆలోచించి రేపటి నుంచి వదిలిపెట్టేసామనుకోండి, ఏమైపోతామన్నాడు? సర్వనాశనం. అంటే అర్థం తెలుసా మీకు? నాశనానికి సర్వనాశనానికి తేడా తెలుసమ్మా మీకు? ఎవరినైనా మనం కోపగించి మాట తిట్టామనుకోండి, వాళ్ళకు కోపం రప్పించామనుకోండి, చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లిదండ్రులను చూడకుండా వాళ్ళని బయటికి గెంటేసామనుకోండి, ఆ ముసలి తల్లి ముసలి తండ్రి బయటికి వెళ్ళిపోతే ఏమంటారు తెలుసండి? ఒరే, నా కడుపు కట్టుకుని నిన్ను పెంచాను, నేను చిరిగిపోయిన చీర కట్టుకుని నువ్వు కాలేజీలో ఎలగబెడతావని నీకు ప్యాంటు చెక్క కుట్టించి పంపించాను. రా, ఇంత ప్రేమగా చూస్తే మమ్మల్ని బయటికి గెంటేస్తావా? నాశనం అయిపోతా ఉంటారు. కడుపు మండిన వారు మాట్లాడే మాట. భూమి మీద సర్వనాశనం అయిపోరండి, నాశనం అయిపోతారు అంతే. భూమి మీద ఏమైపోతారమ్మా? నాశనం. సర్వనాశనం చేసేది ఆయన. ఇక్కడ నాశనం అయిపోతే ఎక్కడ చోట కనపడతాం.
ఇక్కడ నాశనం అయిపోయామనుకోండి, ఏ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ అడుక్కుంటా కనపడుతూ ఉంటాం, రోడ్డు మీద దేగుతా కనపడుతూ ఉంటాం ఏమా. కానీ సర్వనాశనం అంటే అర్థం ఏంటి? అంతము లేని నాశనానికి వెళ్ళిపోతాం. ఒట్టినే పుట్టాడు అనుకుంటున్నారు యేసుప్రభు గారు. కేకుల మీద కేకులు, కొవ్వొత్తుల మీద కొవ్వొత్తులు, జోకుల మీద జోకులు, డ్యాన్సుల మీద డ్యాన్సులు, కన్నె పిల్లలు టీవీల్లో ఎగిరేస్తున్నారు, డ్యాన్సులు చేసేస్తున్నారు. ఏ సేవకుడు మాట్లాడతలేదు. అది ఏంటది? యవనస్తులారా, అదేనా క్రిస్మస్ అంటే? నీ పిల్లలకి నేర్పొచ్చింది అదేనా? అడగడం లేదు ఎవరున్నో. ఏమా ఓ మాట చెప్పనా, మీరు బాధపడకుండా ఉంటారా? ఏమన్నా మీ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారనుకోండి, యవన పిల్లలు కింద కూర్చున్న వాళ్ళు ఓహ్ ఎక్కడికి వెళ్ళరండి, అప్పుడు అందరూ వచ్చేస్తారు. వాక్యానికి ఎవరు ఉండరు కానీ డ్యాన్సులకి నాటికలకి అందరూ వచ్చేస్తారు కదండి. అందరూ పెళ్ళిలో కూడా చాలా చోట్ల చూస్తూ ఉంటామండి. పెళ్ళికి ముందు పాస్టర్ గారి ప్రసంగం ఉంటుంది కదా, అప్పుడు కుర్చీలు నెలకొంటాయమ్మా. వెరీ గుడ్, ఎందుకంటే మీరు కూడా చాలా పెళ్ళిళ్ళు చూశారు, చాలా ఖాళీగా ఉంటాయి. మరి ఆ కుర్చీలన్నీ నిండిపోయి ఎప్పుడు ఉంటాయి? ఇంకా భోజనానికి చూడండి, కుర్చీకి నలుగురు ఉంటారు, ఒకటి తింటానే ఉంటాడు, ముగ్గురు నిలబడి ఉంటారు. అదే వాక్యం చెప్పేక్కడ ఉంటారా? అయ్యా కూర్చొని నిలబడేటంటే వద్దండి నేను వాక్యం వింటానండి అంటారా? ఒక్కడ కనపడ్డాం, ఒక్కళ్ళు కూడా కనిపించరు. అలాగా నాటికలు, డ్యాన్సులు, రిహార్సలు, కేకులు, కొవ్వొత్తులు, క్యాండిల్ సర్వీసులు, ఇలాగే వెళ్ళిపోతుంది ప్రపంచం. యేసు పుట్టిన కారణాన్ని ఒక్కడు కూడా ఉపయోగించుకోవటం లేదు. ఇలాగే వెళ్ళిపోతుంది లోకం. మరి ఎవరు చెప్తారు? హైదరాబాద్ నుంచి వచ్చినా క్రిస్మస్ గురించి చెప్తున్నారు, బెంగళూరు నుంచి వచ్చినా క్రిస్మస్ గురించి చెప్తున్నారు, అమెరికా నుంచి వచ్చినా క్రిస్మస్ గురించి చెప్పారు. నిజంగా చిన్నతనంలో మేము చదువుకునేటప్పుడు ఎక్కడైనా సభలు జరుగుతుంటే వెళ్ళేవాళ్ళం కదా, మా పాస్టర్ గారులు చెప్పేది జక్కయ్య గురించే, తప్పిపోయిన కుమారుడు గురించే, రక్తసాంగల స్త్రీ గురించే. ఉతికి ఆరచేశారు పాపాలని, చెప్పి 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 ఉతికి ఆరచేశారు. అప్పుడు అమెరికా నుంచి దొరగారిని తీసుకొచ్చారంట, లేదా లండన్ నుంచి దొరగారిని తీసుకొచ్చారంట. కానీ వెళ్ళేవాళ్ళు మేము కూడా, బాబోయ్ లండన్ నుంచి అమెరికా నుంచి వచ్చాడంటే ఈయన జక్కయ్య గురించి చెప్పడం, రక్తసాంగల స్త్రీ గురించి చెప్పడం, తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పడం. మరేం చెప్తాడు? బైబిల్ డెప్త్ చెప్తాను అనుకుని వెళ్ళేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చినాడు కూడా జక్కయ్య గురించి చెప్పాడు. అమెరికా నుంచి వచ్చిన జక్కయ్య గురించే, లండన్ నుంచి వచ్చిన జక్కయ్య గురించే. ఆలోచించండి, బైబిల్లో ఏముందో చదవట్లేదు, ఆలోచించట్లేదు, డెప్త్కి వెళ్ళటం లేదు. ప్రియులరా, యెరూషలేము మహాపట్నంలో ఇజ్రాయేలు ప్రాంతాల్లో యుద్ధం జరుగుతుంది, మీకు తెలుసా? గాజా స్ట్రిప్లోను, ఇజ్రాయేల్ ప్రాంతాల్లోనూ, మరి పాలస్తీనాలోనూ యుద్ధం జరుగుతుంది. యేసుప్రభు గారు పుట్టిన బెత్లెహేంలో నిర్మానుష్యంగా ఉందంట, పండగ లేదంట, ఏమీ లేదంట. ఎందుకంటే బాంబులు మోత, భయం 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 కింద ఉంది. పండగ లేదని బాధపడుతున్నారు తప్ప మారలేదని బాధలేదు అక్కడ కూడా ఎవరికని. పండగ చేసుకోలేదని బాధపడుతున్నారు పాపం. యెరూషలేములో యేసుప్రభు గారు క్రిస్మస్ లేదంటున్నారు కదా. యెరూషలేములో, బెత్లెహేంలో యేసుప్రభు గారు పుట్టిన ఊర్లో నిర్మానుష్యంగా ఉంది, పండగ లేదంటున్నారు. పండగ ఎక్కడుంది? పండగ ఎవరికి ఉంది? దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అందరిలా మనం ఉండకూడదు. మేము వెళ్ళే ప్రతి చోట కనీసం కొంతమంది నేను ఆలోచింప చేయాలని మా ఉద్దేశం. మేము వచ్చేటప్పుడు రోడ్డు చాలా బాగోలేదు మీ ప్రాంతానికి, అయినా పర్లేదు వచ్చాం. కారులో మాట అనుకున్నాం మేము, ఏంటి తెలుసా, రోడ్డు అస్సలు బాగలేదంటే ఇలాంటి చోటకే వెళ్ళాలి మనం. ఇలాంటి చోటే చెప్పాలి వాక్యం. అమాయకులు, దేవుని బిడ్డలు మీరందరూ, దేవుని పిల్లలు మీరందరూ, దేవుని బిడ్డలరా. షూటు బూటు కోటు వేసుకొచ్చి, కార్లు వేసుకొచ్చి చెప్పేసి ఏం చెప్పి వెళ్ళిపోతారు? డ్యాన్సులు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఎలాంటి మీటింగ్లు జరిగితే
పెద్ద పెద్ద మీటింగ్స్ పవర్ఫుల్గా జరుగుతాయి. ఇసుకెత్తే రాళ్ళ జనం అంతమంది వస్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం జరిగినట్టు, ఎవరి కోసం జరిగినట్టు, ఎందుకు జరిగినట్టు మీటింగ్ అక్కడ ఏంటి, వాటి వల్ల లాభం ఏంటి? ఆడడం, పాడడం, డ్యాన్సులు ఇవేనా? కాదు ప్రియులారా. యేసుప్రభు మరలా లోకానికి వచ్చే టైంలో ఉన్నాం, సిద్ధపడాలి. అవునమ్మా? యేసుప్రభు గారు మరలా ఈ లోకానికి వచ్చే కాలంలో ఉన్నాం కనుక సిద్ధపడాలి. ప్రపంచం వెతుక్కుంటున్నారంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం తొందరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల్లో, ప్రపంచం యేసుప్రభు గారు వచ్చిన తర్వాత కూడా రక్షణ మార్గం వెతుక్కుని పరలోకానికి సిద్ధపడవలసిన మాయదారి ప్రజలు ఏం చేస్తున్నారని పౌలు గారు విచారంతో రాశారో ఒక్కసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారంట. యూదులు ఇప్పుడు చెప్పుకున్నామే, యెరూషలేము, బెత్లెహేము, నజరేతు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రపంచ దేశాలకి చెదిరిపోయినటువంటి యూదులు. ఎన్నో యుద్ధాలు జరిగిన తర్వాత యెరూషలేము దేవాలయాన్ని చాలాసార్లు పడగొట్టిన తర్వాత పారిపోయి చెదిరిపోయి ఓడిపోయినటువంటి యూదులు తిరిగి అక్కడక్కడ కూడా ఉంటూ యేసుప్రభు గారు 1వ శతాబ్దంలో వచ్చినప్పుడంట యేసుప్రభుని ఏమడిగేవారు? సూచక్రియలు చేయమని అడుగుతున్నాడు. పౌలు గారిని, శిష్యుల్ని, యేసుని కూడా సూచక్రియలు చేయండి, ఇంకేం చేయకండి, ప్రార్థన చేయకండి, రక్షణ గురించి చెప్పకండి, మారు మనసు పొందమని చెప్పకండి, సూచక్రియలే చేయండి అంటున్నారంట. ఇప్పుడు మన వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు. ఎక్కడ స్వస్థత చాలుంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ అది జరుగుతుంది, ఇక్కడది జరుగుతుంది అంటే అక్కడికి వెళ్ళిపోతారు. మీరున్న కాడ చేయడా దేవుడు? ఏమా, మీ భక్తి మంచిదైతే, మీరు విశ్వాసులైతే, మీరు నమ్మకంగా ఉంటే ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు అడిగినప్పుడు మీ ఇంట్లో మీ గదిలో మోకరించి ప్రార్థన చేస్తే తండ్రి మీకు స్వస్థత ఇస్తాడు. మీ ప్రార్థన ఆలకించడా? ఎక్కడికో వెళ్ళాలా? ఎక్కడికి పరిగెడుతుంది ప్రపంచం? వాక్యం తెలియని జనులు ఏమైపోతున్నారు ఆలోచించాలి. అలా మనం ఉండకూడదు ప్రియులారా. అందుకే యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని ఎతుకుతున్నారు. ఎందుకు ఎవడు యేసుప్రభుని ఎతకడం లేదనమాట. యేసుప్రభు గారు వచ్చి మహాసంకల్పం రక్షణ భాగ్యం ఇచ్చిన తర్వాత ఆ మహానుభావుడు చూపించిన కృప ఎక్కడుందని వెతికేవాళ్ళు లేడు. ఆ మహానుభావుడు చెప్పిన వాక్యాలు ఎక్కడున్నాయి? పౌలు గారు, పేతురు గారు ఎక్కడున్నాయండి అవన్నీ నాకు చెప్పండి అని అడిగేవాళ్ళు లేరంట. ఒకడేమో సూచక్రియలు అడుగుతున్నారంట, మరొకళ్ళేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం, ఎందుకంటే అది ముఖ్యం. తెలియని ఆత్మలు నశించిపోతున్న బిడ్డలకి క్రీస్తు సువార్త పరిచర్యని వాళ్ళ గుండెల్లోకి ఎక్కించడం ముఖ్యం. మనకి దేవుని బిడ్డలారా, మన మారు మనసు ముఖ్యం, మన రక్షణ ముఖ్యం, మన ప్రార్థనా జీవితం ముఖ్యం, మన భక్తి ముఖ్యం. మీరెంత భక్తిగా ఉంటే అంత గొప్పగా పరలోకానికి వెళ్తారు. ఈ రాత్రి మీకు నేను చెప్తున్నాను, మీ ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడనుకుని మోసపోతున్నారేమో. అందరిలాగే మీరు కూడా మోసపోతున్నారేమో. తెలుసండి, రక్షణ పొందుకున్న తర్వాత అది పోగొట్టుకోకూడదు. మరలా పాపం చేస్తే అది మన దగ్గర ఉండదు. అది అందుకనే చాలా భద్రంగా కాపాడుకోవాలి. ఏమా, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. బయటవాడికి యేసుప్రభు గారంటే రాయిలా కనపడ్డాడేమో. యేసుక్రీస్తు ప్రభు వారంటే మరి పారవేయబడినటువంటి రాయ, నిషేధించబడిన రాయిలా కనపడ్డాడేమో. నమ్ముకున్న మనకి, మనసు విప్పి ఆయన తెలుసుకున్న మనకి ఆయన డైమండ్, అయిన మనకు వజ్రం. అది ఆయన రాయి కాదు, ఆయన బొమ్మ కాదు, మనసు పెట్టి ఆలోచించిన వాడికి ఆయన విగ్రహం కాదు, ఆయన డైమండ్. అయిన యేసుక్రీస్తు ప్రభు మీకు దొరకగానే నాకు వజ్రం దొరికినంత గొప్పగా ఫీల్ అవ్వాలి. తెలుసండి, ఎవడో నశించిపోయేవాడికి ఆయనకి ఆయన రాయి, ఆయన నిషేధించబడిన రాయి వాడికి పనికిరాని వాడు అనుకుంటారు పాపం వాళ్ళు. కానీ మనకైతే అలా కాదు ప్రియులారా. యేసుప్రభు మనకు రక్షణ మార్గం, మనకు వజ్రం. అది మన కొరకు పరలోకం నుంచి భూమి మీదకి నడిచి వచ్చిన మన ద్వారం.
కాబట్టి ఈ రాత్రి మీరు యేసుప్రభు గారిని అంత గొప్పగా స్వీకరించాలని, పండగంటే అదేనని, మీరు మారినప్పుడే ఈ పండగకు అర్థం ఉంటుందని, ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి పరలోకంలో ఈ దినం కొరకు ఎదురు చూసిన క్రీస్తు ఈ భూమి మీదకి అడుగుపెట్టిన ఆ కారణం మీరు ఫలించినప్పుడేననే సంగతి తెలుపుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఆయన ఎందుకు పుట్టాడు, అందుకే మనం ఉపయోగించుకుందాం. మారు మనసు చెప్పడానికి, రక్షణ భాగ్యాన్ని కల్పించడానికి, పరిశుద్ధులుగా తీర్చి పరలోకానికి చేర్చడానికి యేసుప్రభు గారు ఈ లోకానికి వచ్చాడు. అదే పండగ. అలా మారినప్పుడే పండగ. అదే పండగ యొక్క ప్రాముఖ్యత అని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అనేకమైన సంవత్సరాలు పండగ అనే పేరుతో ప్రపంచం ఇలాగే మరి ఎందుకు ఆలోచించకుండా నిర్వీర్యమైపోతుందో ఈ రాత్రి మీరు ఆలోచించాలి. మన కోసం వచ్చినప్పుడు ఆయన పక్కన పెట్టి మనం పండగ చేసుకుంటే ఆ ప్రభుకి ఏంటి సంతోషం? ఈ రాత్రి ఆలోచించండి. కాలాలు వెళ్ళిపోతున్నాయి, సమయం మారిపోతుంది. యేసుప్రభు వచ్చే కాలం దగ్గర పడింది కదా. మరి ఆలోచన చేద్దాం. దయగలిగిన తండ్రి, రాత్రికాల సమయంలో మీ బిడ్డలకి మీ మాటలు చెప్పి అదృష్టం కలిగించారు. దూర ప్రాంతం నుంచి మీ బిడ్డల మధ్యకు వచ్చాం తండ్రి. నాయనా, మా ప్రభు రాక నిన్నట మొన్నటిది కాదని, కోటాను కోట్ల సంవత్సరాల క్రితపు ప్రణాళికని, అంతవరకు సమయం వచ్చే వరకు మీ దగ్గర ప్రభు వెయిట్ చేసి ఉన్నారని, ఇంత మహా సంకల్పం ప్రకారంగా భూమి మీదకి పుడితే ఒక్కరోజు మాత్రమే పండుగ చేసుకుంటే ఆయన రాకని నాయన నిష్ప్రయోజనంగా చేసిన వాళ్ళు అవుతాం. అందుకనే మీ బిడ్డల రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, మీ కృపను పొందుకునే మహాభాగ్యం కలిగించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. మా పితరులు మిమ్మల్ని మా కొండ, మా కోన, మా ఔషధం, మా దుర్గమని చెప్పుకున్నారు. మా సమస్యకు పరిష్కారం తండ్రి మీరు. మీ బిడ్డలందరినీ ఆదరించండి. మీ పని కొరకు మా శరీరాల్లో ఆరోగ్యమును, మా కుటుంబాల్లో నెమ్మదిని అనుగ్రహించండి. శోధన అధిగమించి బ్రతకడానికి సహాయం చేయమని మమ్మల్ని ఇంత దూరం పిలిచిన స్థానిక సంఘ కాపరిని, తమ్ముళ్లను, సేవకులను దీవించమని సంఘ బిడ్డలందరినీ మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కార్యక్రమం జరగడానికి ఎన్ని హస్తాలైతే కష్టపడ్డాయో, ఎన్ని గుప్పెళ్ళు అయితే విప్పబడ్డాయో, ప్రతి బిడ్డని కూడా మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకుని వారిని, వారి కుటుంబాలని చల్లగా దీవించి కాపాడండి. యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.